వెల్కమ్ టు విబిజీ న్యూస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో ఎన్టీఆర్ ల సినిమా మొదలైంది. నేడు పూజా కార్యక్రమాలతో దీన్ని ప్రారంభించారు. రామానాయుడు స్టూడియోలో ఈ వేడుక ఘనంగా జరిగింది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ఇరు కుటుంబ సభ్యులు దీనికి హాజరయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు అభిమానులు షేర్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం ప్రారంభం సందర్భంగా సోషల్ మీడియాలో #ఎన్టీఆర్ నీల్ #, వైరల్ గా మారింది. 2026 జనవరి 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంటున్నట్లు చిత్ర బృందం తెలిపింది. కేజీఎఫ్, సలార్ సినిమాలతో జోస్ మీద ఉన్న ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ను ఎలా చూపిస్తారా అని ఆయన ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీన్ని కథ గురించి ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ, దీన్ని అందరూ ఓ యాక్షన్ సినిమాలా భావిస్తున్నారని నాకు తెలుసు, కానీ నేను నా జానర్ లోకి వెళ్లాలనుకోవట్లేదు. నిజానికి ఇది భిన్నమైన భావోద్వేగాలతో కూడిన వైవిధ్యభరిత చిత్రంగా ఉంటుంది. ఇది నాకు చాలా కొత్త కథ అని చెప్పగలను అని వెల్లడించారు. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఈ సినిమా టైటిల్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 31వ వర్కింగ్ టైటిల్ తో మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి డ్రాగన్ అనే పేరు ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పేరుతో కొన్ని పోస్టర్లు ఎక్స్ లో దర్శనమిచ్చాయి. ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని కూడా 2 భాగాలుగా తెరకెక్కించాలని భావిస్తున్నట్లు సమాచారం. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి విబిజీ న్యూస్.